వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి అధికారులు తరలించారు. ఆయనకు డాక్టర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఏసీబీ కోర్టుకు వంశీ విన్నవించారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో జిల్లా జైలు నుంచి వంశీని జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం వంశీని జైలుకు అధికారులు తరలించారు. వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి కొంత క్షీణించినట్లుగా తెలుస్తోంది. ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. వంశీ గత కొన్నాళ్ళుగా కూడా జైల్లోనే ఆయన ఉన్నారు. ఇప్పటి వరకు కూడా బెయిల్ కూడా రాని పరిస్థితి. వివిధ రకాలుగా బెయిల్కి అప్లై చేసినప్పుడు కూడా ఇద్దరు బెయిల్ కోర్టు అయితే బెయిల్ తిరస్కరిస్తూ వచ్చింది. అయితే ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది. మనం చూసాం గత 2-3 సార్లు ఈ కోర్టుకు వెళ్లే క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి నీరసంగా కనిపించారు. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నట్లు కూడా ఈ కుటుంబ సభ్యులు తెలిసిన దాని సమాచారం బట్టి తెలుస్తుంది. ఈ మేరకు ఆయనకి నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స అందించడం జరిగింది. కోర్టును కూడా ఆయన అభ్యర్థించారు. తన హెల్త్ కండిషన్స్ బాగాలేవు, తనకి బెయిల్ మంజూరు చేయమని అన్నారు. అదే కోరడంతోనే కోర్టు కూడా ఆయన హెల్త్ కండిషన్ సంబంధించి టెస్ట్ కూడా చేయించింది. ఆయనకి శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. 2 సార్లు పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా 2 సార్లు అదే తేలడం జరిగింది. దీంతోనే ఆయనకి చికిత్స అందించాల్సిందిగా కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఆయన వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి జైల్లోకి తీసుకోవడం జరిగింది. అంటే మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి ఆయన ఇంకా జైల్లోనే ఇంకెన్ని రోజులు ఉంటారనేది కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆయన వంశీ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ క్రమంలో ఆయన ఇంటి దగ్గర నుండి వైద్యం అందిస్తే మంచిది అనే ఒక కుటుంబ సభ్యుల అభిప్రాయం. అయితే దీనికి నెక్స్ట్ మళ్ళీ ఒకసారి బెయిల్కి అప్లై చేస్తారు కాబట్టి జైల్లో కోర్టు ఏ విధంగా తీర్పిస్తుందో మనం చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.